నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, శ్రావణ మాసం లాస్ట్ డేకి ఇంచుమించుగా వచ్చేసాము. అమావాస్య వచ్చేస్తోంది. అయితే సోమవారం వస్తోంది కాబట్టి ఆబ్వియస్ గా సోమావతి అమావాస్యగా వస్తోంది. పౌర్ణమి కూడా సోమవారమే వచ్చింది. అమావాస్య కూడా సోమవారం తోటే వస్తోంది కాబట్టి చెప్పండి సార్, ఈ అమావాస్యని పోలాల అమావాస్యగా కూడా జరుపుకుంటాం మనము. సో ఎట్లా సార్, ఎట్లా వినియోగించుకోవచ్చు ఈ అమావాస్యని? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అమ్మా, ఎవరికైనా సరే ఈ సోమావతి అమావాస్య ఏదైతే ఉందో ఇది పర్టికులర్ గా పితృదేవతల అనుగ్రహం పొందడానికి ఉండేటువంటి అమావాస్య. ఎవరికైనా చూడండి అమ్మా, కొంతమంది ఇళ్లలో చూడండి, చిన్న వయసులోనే ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అంటే భర్త చనిపోవడమో లేకపోతే వాళ్ళకి ఆయుష్ క్షీణించడం జరుగుతుంది, లేనట్లయితే సంతానం కలగట్లేదు, వివాహం అవ్వటం లేదు, ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యం ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటంటే ఆ ఇంటికి పితృదేవతల అనుగ్రహం లేదని అర్థం. అలాంటప్పుడు స్వయం పాకం ఇవ్వమని చెప్తూ ఉంటారు. స్వయం పాకం ఇవ్వడం, పెద్దలకి వాళ్ళ తిథులు కనుక తెలిస్తే ఆ తిథి సంబంధంగా వాళ్ళకి పితృతర్పణాలు చేయడం చేస్తూ ఉంటారు. అయితే అలా చేయలేని వాళ్ళు కొంతమందికి తేదీలు తెలియవు, ఎప్పుడో మా తాతగారండి, మా నాన్నగారు పాటించలేదు, మేము సరిగా నోట్ చేసుకోలేదు, రకరకాల ఇవి ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. తర్వాత ఎప్పుడో వాళ్ళ జ్ఞానోదయం అవుతుంది, అవి అప్పుడు చేద్దాం అనుకుంటారు. అలాంటప్పుడు ఈ సోమావతి అమావాస్య నాడు కనుక ఎవరైతే పితృదేవతల కోసం అని చెప్పని బియ్యము, 2 రకాల కూరగాయలు, పప్పులు, ఉప్పు, మిరపకాయలు ఇవన్నీ గనక స్వయంపాకం గనక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా పితృదేవతల అనుగ్రహం కలగడం వల్ల వాళ్ళు ఏవైతే దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ లైఫ్లో క్లియర్ అవుతాయి. సహజంగా ఈ పితృదేవత దోషము అంటే పితృదేవత అనుగ్రహం లేదు అనేటువంటిది మనకి జన్మజాతకంలో కూడా కనిపిస్తుంది. 9వ స్థానం పాడైన సూర్య భగవానుడి యొక్క రాశి సింహరాశిలో పాపగ్రహాలు అంటే శని, రాహులు ఉన్న పితృదోషం కింద పరిగణిస్తారు. చాలా మందికి తెలియక 9వ అధిపతి 9వ దోషం పాడైందో లేదో చూసుకోకుండా ఊరకనే జాతకం తీసుకెళ్ళి మీకు పితృదోషం ఉందండి అంటారు. ఇవాళ రేపు ఏమైపోయిందంటే సర్పదోషం లేకపోతే ఉందన్నాం, కాల సర్పదోషం లేకపోయినా ఉందన్నాం. అసలు కాల సర్పదోషం జన్మజాతకానికి అప్లై చేయకూడదు, కాలానికి అప్లై చేయమని పరాశర మహర్షి చాలా స్పష్టంగా చెప్పాడు. దీన్ని తీసుకొచ్చి అందరికీ కాల సర్పదోషం ఉందంటారు. వెళ్తే చాలా కాల సర్పదోషం, పాపం జనాలకు తెలియదు కదా, అమ్మ ఉందేమో అనుకుంటారు. ఒకవేళ ఇలా ఉన్నా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, స్త్రీ జననం కనుక వాళ్ళకి జరిగింది అనుకోండి పితృదోషం పోతుంది. ఆడపిల్ల ఉంది, మీరు పితృదోషాల గురించి భయపడకండి. మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే అసలు పితృదోషం వర్తించదు, అసలు వర్తించదు. బ్యూటిఫుల్ పాయింట్ సార్, ఎవరు చెప్పారు, నిజంగా వినలేదు కూడా. ఎందుకంటే కన్యాదానం చేస్తే పోతుంది. అంటే స్త్రీకి ఎప్పుడైతే ఈ వ్యక్తి ఖర్చు పెడుతున్నాడు పితృదోషాన్ని పోగొడుతుంది, అది రూల్ అన్నమాట. అది ఎట్లా అంటే సర్వసాధారణంగా పితృదోషం ఉన్న వాళ్ళకి ఆడపిల్లలే పుడతారు 90%. పొరపాటున పురుష సంతానం కూడా కలిగిందంటే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువగా పితృదేవతలకు చేసుకోవాలని అర్థం. ఓకే, మిస్క్యారేజ్ అవుతుంటాయి సర్వసాధారణంగా. అది అలాగే ఇంకోటి ఏంటంటే పితృదేవతలకి ఏవైతే మనం చేస్తుంటామో ఇవన్నీ చాలా మందికి ఏంటంటే ఇదంతా ఎవరు చూసి వచ్చారు, ఇదంతా నిజమేనా అని అనుకుంటూ ఉంటారు. ఇది ఎవరు చెప్పారు? సాక్షాత్ మహావిష్ణువే చెప్పాడు పితృదేవతలకు చేయండి అని. నేను ఇంకోరెవరో రాసింది కాదు, అది గరుడ పురాణము. అంటే ఏమిటి? గరుడుడికి మహావిష్ణువే చెప్పాడు, అయ్యా మనిషి జన్మ ఇలా ఉంటుంది, గతించిన తర్వాత ఇంత ఆత్మగా ఉంటాడు, దాన్ని తీసుకెళ్లి 2 గడియల్లో తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు. 11 రోజులు జరిగేటువంటిది ఏదైతే కార్యక్రమం ఉందో ఆ 11 రోజులు చేసేటువంటి పిండ ప్రధానాలు అవన్నీ ఇంత శరీరంగా మారి తీసుకెళ్తారు, లేనట్లయితే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. వాడు ప్రేతకి తిరుగుతుంటాడు. మీరు చేసేటువంటి పితృదేవతలకి మీరు ఏదైతే స్వయం పాకం ఇస్తున్నారో, తిలోదకాలు వదులుతున్నారో, పిండ తర్పణాలు ఏవైతే చేస్తున్నారో దర్భ మీద, ఇవన్నీ కూడా మీరు కేవలం మీ వాళ్ళ కోసమే కాదు, విశ్వంలో ఉన్న ప్రతి ప్రాణికి వెళ్తుంది మీరు చేసేది. దీనివల్ల ఏంటంటే మీకు తెలియకుండానే ఒక పుణ్యాన్ని సంపాదించుకుంటున్నారు. అదేవిధంగా దేవతలకు మాత్రమే చేసి పితృదేవతలకు కనుక చేయకపోతే మీకు ఫలితం రాదు, దేవతా పూజల్లో కూడా ఫలితం రావు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. చాలా మంది అంటుంటారు, మేము ఆ పూజలు చేసాం, ఈ పూజలు చేసామండి, కానీ మాకు ఫలితం లేదంటూ ఉంటారు. అంటే ఏంటి ఇక్కడ? ఇప్పుడు ఒక ప్లగ్ పెడతాం,
నెగటివ్ పాజిటివ్ రెండు పెట్టాలి. అవును సార్. ఉట్టి పాజిటివ్ కనెక్టివిటీ ఇస్తే లైట్ ఎలగదు. రెండు ఉండాలి. నెగటివ్ పాజిటివ్ రెండు ఉండాలి. అలాగే దేవతలు పితృదేవతలు వాళ్ళకి వీళ్ళకి శక్తినిచ్చేది అమ్మవారే అని చెప్పి చాలా స్పష్టంగా లలితా సహస్రనామాలో చెప్పబడింది. ఓకే, అంటే ఏమిటి, ఈ నాలెడ్జ్ లేకపోవడం వల్ల చనిపోయాడుగా మనిషి, చేయడం ఏంటి, ఎక్కడో పుట్టేసి ఉంటాడుగా, ఒక జన్మ ఉంటే వీడు చేయమేంటి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఈ యొక్క చనిపోయిన వ్యక్తికి కాదు మనం పెట్టేది, పితృదేవతలనే ఒక వ్యవస్థకి పెడుతున్నాము. వాళ్ళ ద్వారా ఈ వ్యక్తి ఎక్కడ జన్మించినా ఆ జన్మించినటువంటి ప్రదేశంలో అతనికి ఏం కావాలో ఆ రూపంలో ఆ ఫుడ్ వెళ్తుంది అక్కడికి. నీరు కావాలంటే నీరు, ఫుడ్ కావాలంటే ఫుడ్, వస్త్రం కావాలంటే వస్త్రము, ఆ రూపంలో వీళ్ళు చేసేది వెళ్తూ ఉంటుంది. ఈ జన్మలో కూడా ఎవరైనా బాగా ఇబ్బంది పడుతున్నారు అంటే వీళ్ళు పూర్వజన్మలో ఎక్కడైతే జన్మించారో వాళ్ళు సరైనటువంటి చేయట్లేదని కూడా అర్థమని చెప్తుంది శాస్త్రం. అందుకని ఇవి ఖచ్చితంగా అందరూ పాటించాలి. పాటించడం వల్ల కేవలం నీకు ఒక్కడికే కాదు, నీ వంశానికి అభివృద్ధి ఉంటుంది. చాలా మంది అనుకుంటారు నేను ఇట్లాంటివి నమ్మను, ఎవడు చూసి వచ్చాడు, లాస్ట్ కు తెలుస్తుంది, చచ్చిపోయాక తెలిసాక కూడా ఏముండదు, ఇంకా చూసి రావడానికి శరీరం లేదు. ఇక్కడ పెద్ద గమ్మత్తు ఏంటంటే చనిపోయాక ఈ విషయం తెలుస్తుంది, అయ్యో నేను ఇదంతా చెప్పానండి మళ్ళీ రిటర్న్ చెప్దామంటే తెలియదు. ఇంకేముంది, అయిపోయింది, చేతులు గాలాక ఆకులు పట్టుకోవడమే. మీరు అన్నట్టుగా చేతులు గాలాక ఆకులు పట్టుకున్నట్టుగా తెలిసిపోయాక సత్యం ఇది అని తెలుసుకున్నాక మళ్ళీ చెప్పడానికి ఉండడు మనిషి. మహర్షులు మనకి ఏదైతే చెప్పారో దాన్ని మనం పాటించాలి. మహావిష్ణువు ఏదైతే చెప్పాడో మనం అది పాటించాలి. అయితే ఈ సోమావతి అమావాస్య అట్లాంటి వాటికి బాగా పనిచేస్తుంది. మీరు ప్రతి నెల వచ్చిన అమావాస్యకి ఇవ్వడం వేరు, సోమావతి అమావాస్యకి ఇవ్వడం వేరు. ఎందుకు సోమావతి అమావాస్య? సోమము అంటే ఎవరు? చంద్రుడు. మనకి పితృదేవతలకు ఇచ్చినటువంటి సైకిల్ ఎట్లా వెళ్తుందని చెప్పారు గరుడ పురాణంలో కానీ వాటిలోని. నువ్వు ఒక అర్ఘ్యం వదులుతావు అంటే పితృదేవతలు ఎక్కడ ఉంటారు? సూర్యుల్లో ఉంటారు. వదిలినటువంటి సూర్యుడిలోకి వెళ్తుంది. ఫస్ట్ మీరు ఏదైతే అర్ఘ్యం వదిలారా, తర్పణాలు చేశారా, దానంగా ఇచ్చారు, ఇవన్నీ సూర్యమండలంలోకి వెళ్తుంది. వెళ్ళి సూర్యమండలం ద్వారా చంద్రమండలానికి ట్రాన్స్ఫర్ అయ్యి చంద్రుడి నుంచి వచ్చేటువంటి ఔషధములు ఏవైతే ఉంటాయో చంద్రకిరణాల ద్వారా ఔషధములు మనకి వస్తుంటాయి. ఆ చంద్ర కిరణాల ద్వారా వచ్చినటువంటి ఔషధముల ద్వారా ఇక్కడ ఇవన్నీ పంట పొలాలని పండుతాయి. దాని ద్వారానే మన పూర్వీకులకి వెళ్తుంది. అంటే ఏమిటి, మీరు కేవలం ఇవ్వడం ఏదో మీ యొక్క పెద్దవాళ్ళకి, మీరు గతించిన వాళ్ళకి కాదు, మొత్తం విశ్వంలో ప్రతి ప్రాణికి ఫుడ్ వెళ్ళడానికి కూడా మీరు తోడ్పడుతున్నారు. అది ఇంకెంత పుణ్యాన్ని, ఎంత పుణ్యం చైన్ ఉంది అని శాస్త్రం చెప్తుంది. నీకు ఇప్పుడు నీ కంటికి అర్థం కావట్లేదా? అది లేదని నువ్వు ఎలా కొట్టి పడేస్తావు? ఇప్పుడు అదే మహర్షి విష్ణువు ఉన్నాడు, అమ్మవారు ఉందని చెప్పింది. అదే మహర్షి అదే విష్ణువు వచ్చి చెప్పాడు నీకు ఇక్కడ, అయ్యా పితృదేవతలు, నువ్వు విష్ణువుని నమ్మితే పితృదేవతలను నమ్ము. గరుడ పురాణంలో చెప్పాడు మహావిష్ణువు. నువ్వు విష్ణువుని నమ్మట్లేదంటే ఇంక ఇది కూడా నమ్మకు. మొత్తం అయిపోయాక అప్పుడు తెలుస్తుంది. అప్పుడు మీరు అన్నట్టుగానే చేతులు గాలే కాకులు పట్టుకున్నట్టే ఉండదు, ఉపయోగం ఉండదు. రైట్ సార్. అయితే ఆల్రెడీ జరిగిపోయాయి, ఇప్పుడు మన వల్ల తప్పులు జరిగిపోయి ఇన్నాళ్ళు పెట్టలేదు, శ్రాద్ధ విధులను ఏమి మనం నిర్వర్తించలేదు అని అనుకుంటే గనక ఖచ్చితంగా సోమవారం నాడు అమావాస్య వచ్చినప్పుడు అసలు అమావాస్యకి కూడా స్వయం పాకం ఇచ్చి తీరవలసిందే అని అంటున్నారు. రైట్. లలితమ్మ నామాన్ని కూడా మీరు ప్రతినిత్యం చెప్తూనే ఉంటారు. అయితే ఇంకొంతమందికి ఇక్కడ చిన్న అపోహలు ఉన్నాయి, చెప్తాను. అంటే నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. అప్పటి వరకు చెయ్యని పూజ ఏదో స్టార్ట్ చేస్తారు, లేదా అప్పటి వరకు లేనటువంటి సాంప్రదాయం ఏదైతే ఇప్పుడు పితృదేవతలు చేస్తారు, వాళ్ళకి ఫస్ట్ లో కొన్నిసార్లు వీళ్ళ దశ మారుతుంది తెలియదు, వాళ్ళకి కష్టాలు వచ్చినట్టు అనిపిస్తాయి కొంతమంది. అయ్యో ఇదేమిటి, మొన్నటిదాకా ఏమీ పెట్టలేదండి, అంత బాగుండేది, పితృదేవతలకు ఇచ్చినప్పుడు మాకు బాగాలేదు, మేము ఇప్పటివరకు ఏ పూజలు చేసిన బాగాలేదు అనుకుంటారు. కానీ దానివల్ల బాగోపోవడం కాదు, దశ మారింది అక్కడ. నువ్వేమో తప్పని చేసావా బాగోపోవడానికి? విష్ణు సహస్రనామం చేస్తుంటే నీకెందుకు బాగోపో? సోమవారం వచ్చింది కాబట్టి తెల్లటి వస్త్రాలు ధరించి కనుక చేస్తున్నట్లయితే ఇంకా మంచి ఫలితం వస్తుంది. రైట్. అలా రావాలి, పితృదేవతల అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః.